వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గాంధీ కోరుకున్న గ్రామ స్వరాజ్యం గత ప్రభుత్వం గాలికి వదిలేసింది. మీ అందరికీ మాట ఇస్తున్న ప్రభుత్వంలో గాంధీ కోరుకున్న గ్రామ స్వరాజ్యం తీసుకొస్తాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. తల్లికి వందనంపై సభలో చేసిన ప్రకటనని వక్రీకరించిన మీడియాపై చర్యలు తప్పవని తెలిపిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. గత 5 ఏళ్ల కాలంలో జగన్ రెడ్డి చేసిన అతిపెద్ద దారుణమైన నేరం గంజాయికి రాష్ట్రాన్ని అడ్డంగా చేసేశాడు. ఎరుకుల కులం పేరుతో ఎస్టీ కుల ధృవీకరణ పత్రంలో తీసుకుంటున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలి. గతంలో ఇచ్చిన కుల ధృవీకరణ పత్రంలో రద్దు చేయాలి. జిల్లా ఎరుకుల సంక్షేమ సంఘం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో సుమారు 30 కుటుంబాలు ఎరుకుల కులస్తులు నివసిస్తున్నారు. పట్టణంలో కొద్ది మంది వేరే కులస్తులు ఎరుకులమని చెప్పి కుల ధృవీకరణ పత్రాలు తీసుకుంటున్నారని, వాటి ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు, ఎన్నికల్లో సీట్లు, రిజర్వేషన్లు, ప్రభుత్వ సబ్సిడీలు మొదలగునవి లబ్ధి పొందుతున్నారని వాపోయారు. పట్టణంలో కొద్ది మంది వేరే కులస్తులు ఎరుకలమని చెప్పి కుల ధృవీకరణ పత్రాలు తీసుకుంటున్నారని, వాటి ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు, ఎన్నికల్లో సీట్లు, రిజర్వేషన్లు, ప్రభుత్వ సబ్సిడీలు మొదలగునవి లబ్ధి పొందుతున్నారని వాపోయారు. సర్టిఫికెట్లు తీసుకున్న వారిలో ఒకే కుటుంబం గుంపు కులస్తులు. వీరు బీసీ కులానికి చెందినవారు. అందులో ఒకరు ఎస్టీ యానాది కులానికి చెందినవాడుగాను, మరొకరు ఎస్టీ ఎరుకలమని సర్టిఫికెట్లు తీసుకుని ఉన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకుని వారు తీసుకున్న సర్టిఫికెట్లను రద్దు చేయాలని అన్నారు. అలాగే వీరి కుటుంబస్తులకు కొందరు సన్నిహితులు దొంగ సర్టిఫికెట్లు చేయిస్తున్నారని మా సంఘానికి తెలియడంతో ఈ రోజు రామచంద్రపురం తహసీల్దార్ వారికి మరియు ఆర్డీఓ వినతి పత్రం అందజేయడం జరిగింది. ఇటువంటి వారు దొంగ సర్టిఫికెట్లు పొంది మా ఎరుకల కులానికి రావాల్సిన ప్రభుత్వ రిజర్వేషన్లు, సబ్సిడీలు రాకుండా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 5వ వార్డు కౌన్సిలర్ అమలదాసు లోవరాజు, జిల్లా ప్రెసిడెంట్ మానుపాటి రామకృష్ణ, మానుపాటి గోవిందు, బండారు సత్యనారాయణ, సమతం పాపారావు, బారాతి రాజు తదితర సంఘ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. మరి బీసీకి చెందినటువంటి కులస్తులు ఇవాళ ఎస్టీలమంటూ సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు సార్. దాని గురించి వాళ్ళు బీసీలు చెందుతారు, ఎస్టీలకు రారని మేము చెప్పడం జరుగుతుంది. మరి దీని మీద కాలంగా పెండింగ్ లో ఉన్న సర్వీస్ రూల్స్ ను సవరించేందుకు గాను తెలంగాణ దేవాదాయ శాఖ దేవాలయ ఉద్యోగుల సంఘం శుక్రవారం దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖని కలిసి ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు సంఘం అధ్యక్షులు రంగారెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులు మంత్రి సురేఖని జూబ్లీ హిల్స్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి ప్రసాదాన్ని అందించి వేద ఆశీర్వచనం చేశారు. సీనియారిటీ లిస్టును వీలైనంత త్వరగా సిద్ధం చేసి ప్రమోషన్లు ఇవ్వాలని ఈ సందర్భంగా మంత్రి సురేఖను దేవాలయ ఉద్యోగుల సంఘం విన్నవించింది. వారి విన్నపానికి మంత్రి సురేఖ సానుకూలంగా స్పందించారు. మార్కండేయం ఆయుష్యాభివృద్ధి సర్వాభీష్ట సిద్ధిరస్తు. సర్వత్యాప్యై సర్వత్రదిప్తే సర్వమేవతైనాప్నోతి సర్వం జయతి. ప్రస్తుత సమాజంలో చాలా రకాల మోసాలు జరుగుతున్నాయి. కానీ ఈ వార్త వింటే మైండ్ బ్లాక్ అయిపోవడం ఖాయం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఘరానా మోసగాళ్లు కొత్త రకం స్కామ్తో తెరమీదికి వచ్చారు. జిల్లా కేంద్రంలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యాపారులు ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, స్కానర్లు మొదలగు యాప్ల ద్వారా డబ్బును సేకరించడం జరుగుతుంది. ఇది గమనించిన మోసగాళ్లు వ్యాపారుల ఖాతాలకు సంబంధించిన స్కానర్ మీద గుర్తుపట్టలేని విధంగా తమకు సంబంధించిన ఇంకొక స్కానర్ను అంటించి వ్యాపారులు రోజు మొత్తంలో కష్టపడిన సొమ్మును తమ ఖాతాల్లో జమ అయ్యే విధంగా పకడ్బందీ మోసానికి తెరలేపారు. ఈ విధంగా మోసానికి గురైన చిరు వ్యాపారులు తమ ఖాతాలలో డబ్బులు జమ కాకపోవడంతో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. ఇటువంటి మోసాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వెంటనే పోలీసులను ఆశ్రయించాలని, స్పీకర్ బాక్స్లను ఉపయోగించడం ద్వారా ఇటువంటి మోసాలను అరికట్టవచ్చని పోలీసు వారు ఈ సందర్భంగా సూచించారు. ఇలాంటి నేరగాళ్ల ముఠా ప్రతి జిల్లాలో సంచరిస్తున్నట్లు పోలీసు వారికి సమాచారం ఉన్నట్లు తెలియజేశారు. స్కానర్ల ద్వారా డబ్బు సేకరించే వ్యాపారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా పోలీసులు సూచించారు. కానీ వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. అమౌంట్ తన అకౌంట్లోకి వెళ్ళిపోతున్నాయి. సో కొంచెం షేర్ చేయండి, అంటే ఆలోచించండి. దీనికి కొంచెం కనీసం పేరు కూడా జరగలేదు. పేరు చూస్తే వేరే వాళ్ళకి అమౌంట్ వెళ్ళిపోయాయి.
మద్యం మత్తులో ఓ యువకుడు పాముతో చెలగాటమాడి ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు. నేటి యువత మద్యానికి గంజాయి, డ్రగ్స్, బెట్టింగ్స్ మొదలగు వ్యసనాలకు బానిసలుగా మారి తమ కన్నవారికి శోకాన్ని మిగులుస్తున్నారు. తాము గొప్ప చదువులు చదివి మంచి ఉద్యోగం సంపాదించి తమకు వృద్ధాప్యంలో ఆసరగా ఉంటారని భావించే తల్లిదండ్రులు ఆశలు బూడిదలో పోసిన పన్నీరులాగే మిగిలిపోతున్నాయి. కొంతమంది యువకులు బైక్లపై విన్యాసాలు చేసి అర్ధాంతరంగా ప్రాణాలను కోల్పోతున్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం రొయ్యూరు గ్రామంలో ఓ యువకుడు మద్యం మత్తులో నాగుపాముతో ఆటలాడుతుండగా అతనిని కాటువేసింది. అక్కడ ఉన్నవారు అతడిని ఎంతగా వద్దని చెప్పినా వినకుండా ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు. స్థానికులు పోలీసులకు 108 అంబులెన్స్ కి ఫోన్ చేసి అతనిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఫోన్ చేయలేదు, ఫోన్ చేయడు పోలీసులకు. కలిసిందిలే. అంబులెన్స్ అన్న ఫోన్ చేయడు ఎవరన్నా, అంబులెన్స్ అన్న ఫోన్ చేయండి. వేసింది ఇప్పుడు వేసింది. మత్స్యకారుల ఊపిరి పోసిన చంద్రబాబు. 217 జీవో రద్దుపై అగ్నికుల క్షత్రియ నాయకుడు హర్షం. నాసాపురం పొన్నపల్లి ఏటి గట్టు వద్ద తెలుగుదేశం పార్టీ అగ్నికుల క్షత్రియ సాధికార రాష్ట్ర కన్వీనర్ కొప్పాడి రవీంద్రనాథ్ ఠాగూర్ రవి ఆధ్వర్యంలో 217 జీవో రద్దు పట్ల అగ్నికుల క్షత్రియ మత్స్యకారులకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని కొప్పాడ రవి అన్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వంలో 217 జీవోను తీసుకువచ్చి అగ్నికుల క్షత్రియులు ఆశాలను అభివృద్ధిని నిర్వీర్యం చేసిన జగన్ ప్రభుత్వమని ఆయన అన్నారు. ఆ రోజే జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మన ప్రభుత్వం వస్తే జీవోను వెంటనే రద్దు చేసి అగ్నికుల క్షత్రియులు అందరికీ వెలుగు నింపేలా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నమాట నిలబెట్టుకుని 217 జీవోను రద్దు చేసిన చంద్రబాబు నాయుడు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడికి స్థానిక శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్కి అభినందనలు తెలియజేసిన రాష్ట్ర అగ్నికుల క్షత్రియ సాధికార కన్వీనర్ కొప్పాడి రవీంద్రనాథ్ ఠాగూర్. ఇదే సందర్భంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పొన్నాల నాగబాబు మాట్లాడుతూ 217 జీవో అగ్నికుల క్షత్రియులు అందరూ కూడా వ్యతిరేకించారని, అయినా పట్టించుకొని జగన్ ప్రభుత్వం ప్రజలందరూ పట్టించుకొని ఇంటికి పంపారని, బీసీలను అణగదొక్కే ఈ జగన్ పార్టీని భవిష్యత్తులో ఇటువంటి పార్టీలను రాకుండా చేయాలని పొన్నాల నాగబాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, యువగలం అధ్యక్షులు నారా లోకేష్, కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, బొమ్మిడి నాయకర్కు అగ్నికుల క్షత్రియ నాయకులు అందరూ కూడా పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పొన్నాల నాగబాబు, మాజీ కౌన్సిలర్ శశిదేవి, జనసేన నాయకుడు పీతల ప్రసాద్, యుగంధర్, పెమ్మాడి కిరణ్, తెలుగుదేశం బీసీసీల అధ్యక్షులు పెండ్ర శ్రీనివాస్, కొప్పాడి సత్యనారాయణ, నాటిన రమేష్, బర్రే మురళి తదితర అగ్నికుల క్షత్రియ నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు కూడా మత్స్యకారులకి జీవితాల్లో వెలుగు నింపుతున్న వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే 2014లో ఏదైతే పెన్షన్ ఉందో, అలాగే ఈవేళ గుదిబండగా ఏదైతే సొసైటీలు ఉన్నాయో చెరువుల్ని కబ్జా చేసే తీరుతో ఈ జగన్మోహన్ రెడ్డి చేశాడు. కానీ ఏదైతే పాదయాత్రలో అలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను వచ్చినండి జీవోని రద్దు చేస్తానన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈవేళ మనం అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నాం. అలాగే గతంలో కూడా వలలు గాని ఓట్లు గాని అన్ని కూడా ఇచ్చిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే మన నారా చంద్రబాబు గారు అని చెప్పి తెలియజేస్తున్నాం. తిరుమల లేని ఊరు, తోటలు లేని ఊరు కాపుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతి నెల 4వ మంగళవారం రామచంద్రపురం పట్టణం పాత బస్టాండ్ వద్ద సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఈ మంగళవారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి రోగులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
ఈ వైద్య శిబిరంలో ప్రత్యేక వైద్య నిపుణులు రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి నెలకు సరిపడ మందులను ఉచితంగా ఇచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో రాజనగరానికి చెందిన లెనోరా డెంటల్ కాలేజీ సౌజన్యంతో ఏర్పాటు చేసిన డెంటల్ మెడికల్ క్యాంపులో ప్రొఫెసర్ కిరణ్ కార్తిక్, వి రాంబాబు దంత సమస్యలు ఉన్న వారికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు, టూత్ పేస్టులు అందజేశారు. అలాగే ప్రతిరోజు 60 ఏళ్ల పైబడిన వృద్ధులకు 10 రూపాయలు నామమాత్రపు రుసుముతో భోజనం అందిస్తున్నట్లు సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు నాగిరెడ్డి వెంకన్న తెలిపారు. సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలకు దాతలు ఆర్థిక సహకారం అందించాలని ఆయన కోరారు. కాకినాడకు చెందిన అశ్వని హాస్పిటల్ వైద్యులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, డాక్టర్ కేవీవి సత్యనారాయణ, డాక్టర్ జనగాల ఈషా దీపిక వైద్య సేవలు అందించారు. సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ అధినేత నాగిరెడ్డి వెంకన్న శిబిరానికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు పెంగే గోవిందరాజు, నేదూరి శేషగిరి, వాసంశెట్టి వీర వెంకటరమణ, ఈతా ప్రసాద్, గుండుపల్లి కృష్ణ, కొయ్య బంగారు బాబు, యాగ రాంబాబు, నక్కా చంద్రరావు, యాండ్ర బుల్లబ్బొల్లు, జంగంపూడి కృష్ణ, నేదునూరి శ్రీనివాసరావు, మారెళ్ల రజని, దూలిపూడి ప్రభాకర్ రావు, యాగ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ఉచిత వైద్య సేవలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ ఈ 2 రకాల ఉచితంగా పరీక్షించి మందులు అవి కూడా ఈ నెల సరిపడా మందులన్నీ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రాసెస్ గత 4 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలకు చెప్పేది ఏంటంటే